ప్రపంచ దేశాలతో మన దేశం కొన్ని రంగాలలో పోటీ పడలేకపోవటానికి ఒక కారణం ఉంది. మన సంస్కృతి గొప్పది. మన నీతి, నిజాయితీ, ధర్మం, శాంతి, సహనం, వేదభూమి, కర్మభూమి, ఇన్ని గొప్ప లక్షణాలున్నా వెనకబడటానికి ఒకటే ఒక కారణం. నా ఆలోచన ప్రకారం దేశంలో 2 రంగాలు పవిత్రం. ఒకటి విద్య, 2 వైద్యం. ఈ విద్యా వైద్యం పవిత్ర రంగాలు 2 అపవిత్రం అయిపోయాయి. విద్యారంగంలో విపరీతమైన డొనేషన్లు, కోట్లాది రూపాయల ఆదాయం. వైద్య రంగంలో కోట్లాది రూపాయల ఆదాయం, మెడికల్ మాఫియా. ఈ 2 రంగాలు, విద్యా వైద్య రంగాలు భ్రష్టు పట్టిన కారణంగా దేశం వెనకబడిపోయింది. ఇవాళ నారా లోకేష్ గారు విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి విద్యా వైద్య రంగాల్ని అత్యున్నత ప్రమాణాలతో సామాన్యులకు అందుబాటులో తేవాలని శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తూ జై తెలుగుదేశం.